కానీ మాకు మాత్రం దుర్గేష్ గారే కావాలి, మాకు ఇంకెవరు వద్దు. ఏమండి, ఒకవేళ దుర్గేష్ గారు డబ్బులు లేని మనిషి, ఖర్చు పెట్టలేదు అనుకుంటున్నా, ఖర్చు పెట్టలేరు అనుకుంటున్నారేమో. అవసరమైతే మా కార్యకర్తలంతా ఆయనకి ధైర్యంగా ఉండి డబ్బులు మేము ఖర్చు పెట్టాయని నెగ్గింతాం. జై జనసేన, దుర్గేష్ గారే కావాలి మాకు. పవన్ కళ్యాణ్ గారు, మీకు మళ్ళీ దండం పెట్టి చెప్తున్నాను, ఆలోచించుకుని మీరు మళ్ళీ మాట ఆలోచించుకోండి. మీరు ఫస్టే మాట ఇచ్చారు దుర్గేష్ గారికి, నీకు సీటు గ్యారంటీ అన్నారు, ఇలా ఆశ పెట్టారు. దుర్గేష్ గారు ప్రజల మనిషి, పార్టీ మనిషి కాదు. ఏ పార్టీ వాళ్ళైనా ఈయన్ని ఆనందంగా పలకరింతారు. అది మనిషి, అది నాయకుడు. మాకు అంతా ఇప్పుడు పొత్తు ధర్మం అది పాటించాలి, అది పెద్దల ధర్మం, మనం పాటించాలి. కానీ విషయం ఏంటంటే మాకు మాత్రం దుర్గేష్ గారు లేకపోతే అసలు మేము జీర్ణించుకోలేము. ఖచ్చితంగా దుర్గేష్ గారికి ఇచ్చి తీరాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ప్రజలందరి తరఫున మేము దండం పెట్టి మరీ చెప్తున్నాం, మళ్ళీ ఆలోచించుకుని దుర్గేష్ గారికి మాకు ఇవ్వాలి. దుర్గేష్ గారికి సీట్ ఇచ్చేటప్పటికే మా అందరికీ ఎంత లేని కొన్నంత ఆనందం వచ్చేసేసి ఉరకలేసాం. ఇప్పుడు సడన్గా సీట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే పార్టీని ఉద్దేశించి కాదు, దుర్గేష్ గారు కావాలి మాకు. అది మెయిన్. డబ్బులు మేమందరం ఖర్చు పెడతాం, మేమందరం కలిసి తిరుగుతాం. డబ్బుల సమస్య కాదు అక్కడ ప్రధానం, మనిషి కావాలి మాకు. అది దుర్గేష్ గారు కావాలి మాకు. ఏ పార్టీలో ఇక్కడి నుంచి ఇంకో చోట అయినా ఎక్కుతారు, ఇక్కడి నుంచి మేము వెళ్ళి అక్కడ పని చేయలేము కదా. మన జనం అది అది మాకు నిరాశ కలిగించింది. మాకు ప్రకటించిన వెంటనే కొన్నంత ఆనందం వచ్చేసింది. ఆనందం వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ గాలి తీసేసినట్టు అయిపోయింది మాకు. పిఆర్ కాలేజీలో చిన్న పిల్లడప్పటి నుంచి తెలుసు, కాలేజీలోనే ఎమ్మెల్యే సీట్లకు వచ్చారు, తర్వాత అసెంబ్లీ సీటుకు వచ్చారు. మాకేమో ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి, ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి అలాంటి ఆయనే కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎంత బలంగా ఉందన్న కారణం, 10 సంవత్సరాలుగా జెండా భుజాన్ని వేసుకుని జిల్లా మొత్తం తిరుగుతూ, జిల్లా మొత్తం ఏకతాటిపైకి తీసుకొస్తూ, ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీని అత్యంత బలవంతంగా చేసిన ఏకైక నాయకుడు దుర్గేష్ గారు. అలాంటి దుర్గేష్ గారు కేవలం ఒక రూరల్కి లేకపోతే ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు కాకుండా జిల్లా మొత్తాన్ని తన భుజాల మీద బాధ్యత వేసుకుని అనేక మంది నాయకులను తయారు చేస్తూ, అనేక మంది క్యాడర్ని తయారు చేస్తూ, క్యాడర్ వెంట పెట్టుకుని ఈరోజు పార్టీ అంత బలంగా తయారు చేయడానికి కారణం, ముఖ్య కారణం ఆయన ఒకరు. అలాంటి దుర్గేష్ గారిని కాదని సీటు వేరే ఒకరు కేటాయిస్తున్నారని మాకు తెలిసినప్పుడు మేమైతే చాలా మనోవేదనకు గురవుతున్నాం. ఎందుకంటే దుర్గేష్ గారికి ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో కూటమి తరపున గెలిచే ఏకైక అభ్యర్థి, మొదటి అభ్యర్థి దుర్గేష్ గారు. ఎందుకంటే కేవలం జనసేన నాయకులు కోరుకునే నాయకుడు మాత్రమే కాదు, ప్రస్తుతం అధికార పక్షంలో క్యాడర్ అయితేనేమి, లేకపోతే ఏ ప్రతిపక్షానికి అయితేనేమండి, ఏ పార్టీకి సంబంధించిన క్యాడర్ అయినా దుర్గేష్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మేము విన్నట్టు, ఒకవేళ ఆయన ఆర్థికంగా అంత బలమైన వ్యక్తి కాదు అనే ఒకే ఒక కారణం అయితే కనుక మా ఇల్లు వాకిళ్ళు తాకట్టు పెట్టి మా రక్తం దారిపోసినా సరే దుర్గేష్ గారిని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా కూడా ఆయన మేము చూడాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి బలమైన నాయకుడిని డబ్బు కోసం కాదు, లేకపోతే అధికారం కోసం కాదు, అంతకు మించి విలువలు ఉన్న వ్యక్తిగా దుర్గేష్ గారు మేము అందరికీ ఇక్కడ సుపరిచితం. ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచే గొప్ప మనసున్న వ్యక్తి, పైగా అంత బలమైన నాయకుడు, కేడర్లోకి మమ్మేపై నాయకుడు. అలాంటి నాయకుడు మీకు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి అధినాయకులు ఇద్దరు కూడా మీ యొక్క నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, ఒకసారి మీ నిర్ణయం పట్ల రివ్యూ చేసుకొని స్థానికంగా అసలు క్షేత్రస్థాయిలో బలాలు ఏంటో కూడా మీరు అంచనా వేయాలని, మీరు తెలుసుకొని మీ నిర్ణయం మీరు మరొకసారి సమీక్షించుకుంటారని మేము కోరుకుంటూ, మాకు దుర్గేష్ గారి నాయకత్వంలో మేము అందరూ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దుర్గేష్ గారిని రూరల్ ఎమ్మెల్యే టికెట్గా మేము కోరుకుంటున్నాం. జై కందుల వర్ధిల్లాలి, దుర్గేష్ గారు రావాలి, దుర్గేష్ గారు రావాలి.